దేవుని అంతగానో ప్రేమిస్తేనే ఉదయకాలము లేవగలరు. దేవుని ప్రేమించిన భక్తులందరూ ఉదయకాలం లేచినారు. యేసు ప్రభు పెందల కడనే లేచినాడు. మార్కు 1:35 ఉంది, పెందల కడ లేచినాడు. అరణ్య ప్రాంతంకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నట్టు. అపోస్తలులు కూడా వారు ఉదయాన్నే లేచి ఆలయంలో వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించినట్టు మరి పరిశుద్ధ గ్రంథం క్రొత్త నిబంధనలో ఉంది. అబ్రహాం ఉదయమే లేచినాడు, యాకోబు ఉదయమే లేచినాడు, మోషే ఉదయమే లేచినాడు, యెహోషువ ఉదయమే లేచినాడు, గిదియోను ఉదయమే లేచినాడు, హన్నా ఉదయమే లేచింది. ఆమెకు ఒక అవసరం ఉంది, ఆమెకు సంతానం లేదు, ఉదయమే లేచింది. దేవుని సన్నిధిలో మొర పెడుతుంటే ఆ మొర దేవుని సన్నిధికి చేరి ఇశ్రాయేలులోకి వెళ్ళి గొప్ప ప్రవక్తకు తల్లిగా మారిపోయింది. అడిగింది ఒకటే కుమారుని, ఆ కుమారుని కూడా నేను నీకు ఇచ్చేస్తాను. కానీ మరి 6 కూడా కన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు. సమూయేలు, అలాగే దావీదు ఉదయాన్నే లేసి నేను వేకువనే నేను నిన్ను వెదకదెను. హల్లెలూయా. దేవుడు ఉన్నత స్థాయికి మనల్ని తీసుకొస్తాడు. ఉదయకాల ప్రార్థన మన స్థితిగతులను ఏం చేస్తుంది? మార్చేస్తుంది.